తాతయ్య నువ్వా? మోహన్ చూడరా, ఉండు మా తాతయ్యని తీసుకొస్తా. తాతయ్య! ఏమిట్రా బాబు, ఏమిటలా భయపెడుతూ కాకేశా? ఆ జానకం మనవరాలు. చిచి, అదే ఆ కోతి పిల్ల ఏడిపిస్తుంది తాతయ్య. ఏం చేసింది? కన్ను కొట్టిందా? కన్ను కొట్టడం ఏంటి? అదే నిన్ను ఏడిపిస్తుందా అని. దైవ ఎఫెక్ట్స్ ఇచ్చి బెదర కొడుతుంది తాతయ్య. ఏమిటి 60 ఎకరాల ఆసాంవి, ఈ వేరే దూరం మనడువి నిన్ను బెదర కొడుతుందా? చెప్తాను పద. ఏ పిల్ల, ఏంటి ఏంటా నా మనవని అల్లరి చేస్తావా? ఇంకోసారి వాడి జోలికెలా ఉంటే నిన్ను. మోహన్ చూడరా, నీకు దమ్ము లేక మీ తాతయ్యని తీసుకొచ్చావా? ఈయన తాతయ్యని తీసుకొచ్చినా నాకేం భయం లేదు. ఏ పిల్ల, నీ ఎవరు ఏం బాగోలేదు. మొన్న నీ పేరు అడిగితే ఫిడేలని చెప్పి మా ఆవిడ చేత 4 చివాట్లు పెట్టిస్తావా? ఇవాళ మా పర్మిషన్ లేకుండా మా చేలోకి వచ్చి చెరుగ్గడ విరగదీయటమే కాకుండా నా మనవను ఒంటరివాణి చేసి అల్లరి చేస్తావా? నిన్ను ఇదిగో అమ్మాయి, ఇదే నీతో వచ్చింది. నువ్వు నా కన్ను కొట్టి ఏడుస్తావు ఎందుకు? ముసలాడివి, నీకు ఇదేం చెప్పు. ఏదో నీ మనవడు కన్ను కొడితే అందం చందం, ముక్కు కంపు కొట్టే ముసలాడివి నువ్వు నా కన్ను కొడతావా? ఇదిగో బుల్లి బుల్లి బుల్లి, నీకు దండం పెడతానమ్మా. అడుగు అడుగు, ఇక్కడి నుంచి వెళ్ళి. అయితే అది కోసుకు వెళ్తావు. అలాగే, ఇదిగోరమ్మా. మోహన్ చూడరా, అచ్చిగా ఆగావా? ఏమిట్రా అరుపు? అక్క అక్క, నువ్వెట్లాగైనా అచ్చిబాబుని కబుర్లలో పెట్టు, నేను వెళ్ళి సీనుబాబుతో మాట్లాడొస్తాను. మాట్లాడడం కదే, సీనుబాబును ఎట్లాగైనా బుట్లో పెట్టు. చి, పట్టడం ఏంటి? నేను సీనుబాబుని ప్రేమిస్తున్నాను. తోటకూర కట్టేం కాదు. నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. రాజుబాబు ఏంటి, నిన్న రాత్రి బుచ్చిబాబుకి పాము కరిచిందంటగా? కనిపించే కరవగేం చేద్దే. అది సరే గాని మొన్న నేను పప్పు రుబ్బానుగా, సుందరేముంది? అచ్చిబాబు ఎంత బాగా పప్పు రుబ్బాడక్క అంది. అందా? అయితే సుందర ప్రేమలో పడుతున్నట్టే. సరే గాని కొంచెం గ్లాసులు కడిగిపెట్టు. గ్లాసులు కడగల? ప్రేమ కోసం ఏమైనా చేయాలి కదా. అవును, కరెక్టే. అవును, సుందరి కనిపించేటి నీళ్ళకెళ్ళింది గాని వస్తది. ముందు గ్లాసులు కడిగిపెట్టమ్మా. ఓకే. ఏంటి సీనుబాబు ఇక్కడే నిలబడిపోయావు? ఎండకి నీ ఎర్రటి బుగ్గలు కమిలిపోతే నే చూడలేని బాబు, లోపలికి వచ్చిందా కానీ? పర్వాలేదండి. చీ, అంది ఏంటి? నేను అసలు వయసులో నీకన్నా చిన్నదాన్ని, పోసన ఎక్కువైపోయి కొంచెం బొద్దుగా ఉన్నానంతే. నేను అసలు 7 మల్లెలెత్తు. ఒరే అచ్చి, ఏం చేసి వస్తున్నావురా? గ్లాసులు కడుగుతున్నాను. అదే గ్లాస్ టీ తాగుతున్నాను. వస్తున్నావా లేదా? వస్తున్నాను. మావా లోపల సప్పిడ్స్ కుమారి ప్రేమలో 2వ పాఠం చాలా ఘాటుగా చెప్తోంది. ఒరే అచ్చిగా, నిన్ను కందులెట్టద్దు, నువ్వు వెళ్ళిపో. ఈ కర్మ, నువ్వు బాగుపడవు. సుందరి, దిగు దిగు దిగ బాయ్. ఏంటి, నా మీద మీ తాతయ్య కంప్లైంట్ చేస్తావా? మాట్లాడబోయ్. ఇక్కడ అల్లరి చేస్తే కూడా వస్తాడా మీ తాత? చెప్పు. ఇలా రోడ్డు మీద ఆపి అల్లరి చేసిందని కూడా చెప్తావా? మోహన్ చూడరా, చూడు, నిన్ను రోజు ఇలాగే అల్లరి చేస్తా. దమ్ముంటే నువ్వు కూడా అల్లరి చెయ్యి. అంతేగాని పెద్దవాళ్ళ దాకా వెళ్తే మాత్రం గొడవలైపోతాయి. కాలేజీకి వెళ్ళలు, జాగ్రత్త. సరేనండి. ఏంటి సరే? ముందు చేసిన తప్పుకు ఫైన్ కట్టు. ఆ చూపేంటి, లంచ్ అవర్ లో క్యాంటీన్కి వచ్చి కూల్ డ్రింక్ ఇప్పించుకో, సరేనా? అలాగేనండి. ఇక నేను వెళ్ళొచ్చా? మోహన్ చూడరా, వెళ్ళ. ఏమండి? ఏమిటి ఇన్నాళ్ళు మనం వెంటపడ్డా పట్టించుకుని వాడు ఈవేళ మనం వెనకాల పడుతున్నాడు?
మోహన్ చూడరా, మీకోసమేం కాదులే, వీర బ్యూటీని నేనున్నాను కదా, నా కోసం. అవును కదా? ఏంటి? క్యాంటీన్కి వెళ్దామా? వాట్? నిన్నగాక మన కాలేజీలో కలిసాం, అప్పుడే క్యాంటీన్కి రమ్మని పిలుస్తావా? క్యాంటీన్కి వెళ్ళాక ఐ లవ్ యు అంటావా? ఏమిటోనే పాపం, వెళ్ళకపోతే ఫీల్ అవుతాడు. సరే పదా. కానీ వీరికన్నా 8 ఏళ్ల ముందే శివకర్ బాపూజీ తల్పాడే అనే ఆయన ముంబై సముద్ర తీరాన ప్రపంచంలో మొదటి విమానాన్ని నడిపినట్లుగా రికార్డులు కూడా ఉన్నాయి. ఈ ప్రయోగంపై దామోదర్ వినాయక సావర్కర్ ప్రత్యేకంగా ఒక పుస్తకం కూడా రాశారు. అంతేకాకుండా 1885లో శివకర్ బాపూజీ తల్పాడే ఆ ఘనతను సాధించారు అనేందుకు ఆధారాలు కూడా బయటపడ్డాయి. ముంబైలోని జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ లో ఆయన అధ్యాపకుడిగా ఉన్నప్పుడు మరుత్సక అనే